ఒక లెగసీ నుండి పుట్టడం ఈజీ, కానీ ఆ లెగసీకి మించి నిలబడడం చాలా కష్టం. రామ్ చరణ్ స్టోరీ కూడా అలాంటిదే. మెగా ఫ్యామిలీ అనే పెద్ద నీడలో చిరుత సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పుడు అందరి చూపు ఒకటే, ఇతడు తన తండ్రి స్థాయికి చేరగలడా అని. మొదటి అడుగులోనే ఎనర్జీ, డ్యాన్స్తో ఇంపాక్ట్ చూపించాడు. కానీ నిజమైన సమాధానం మాత్రం మగధీరాతోనే ఇచ్చాడు. ఒకే సినిమాలో ప్రేమికుడు, యోధుడు, సైనికుడు అన్ని కోణాల్లో తనని తాను ప్రూవ్ చేసుకున్నాడు. అక్కడే ఒక విషయం క్లియర్ అయింది, ఇతడు కేవలం వారసుడే కాదు, ఫ్యూచర్ స్టార్ కూడా అని. కానీ ప్రతి ఎదుగుదలలోలానే ఇక్కడ కూడా ఒక స్ట్రగుల్ దశ వచ్చింది. కొన్ని సినిమాలు సరిగా ఆడలేదు, క్రిటిసిజం పెరిగింది, మగధీర తర్వాత ఇంపాక్ట్ లేదని చాలామంది మాట్లాడడం మొదలుపెట్టారు. కొంతమంది అయితే ఒక అడుగు ముందుకేసి తన లుక్స్ని కూడా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. అదే టైంలో మన రామ్ చరణ్ ఒక నిర్ణయం తీసుకున్నారు, మారాలి, ఇంకా బెటర్ అవ్వాలని. ఆయన తీసుకున్న మార్పే రంగస్థలం సినిమా. చిట్టిబాబు పాత్రలో అతను నటించలేదు, జీవించాడు. ఆ ఎమోషన్, ఆ నిజాయితీ ప్రతి ఆడియన్స్ హార్ట్కి కనెక్ట్ అయింది. ఆ సినిమా తర్వాత రామ్ చరణ్ కేవలం స్టార్గానే కాదు, ఒక పూర్తి నటుడిగాను మారిపోయారు. అలాగే తన యాక్టింగ్ను, ఎక్స్ప్రెషన్స్ను ట్రోల్ చేసిన వారికి స్లిప్పర్ షాట్ సమాధానాన్ని కూడా ఇచ్చాడు. ఇక్కడితో ఆగకుండా ధృవ లాంటి సినిమాలలో తనలో ఉన్న స్టైలిష్, ఇంటెలిజెంట్ సైడ్స్ని కూడా చూపించాడు. కానీ తన కెరీర్లో అసలు పీక్ ఇంకా మిగిలే ఉంది, అదే RRR మూవీ. అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్ చూపించిన ఇంటెన్సిటీ అది కేవలం యాక్టింగ్ మాత్రమే కాదు, ఒక అనుభవం, ఒక జీవిత ప్రయాణం. ఈ సినిమాతో చరణ్లోని ఫైర్, ఇంకా డెడికేషన్ని ప్రపంచం మొత్తం చూసింది. RRR మూవీ నుండి రామ్ చరణ్ కేవలం టాలీవుడ్ స్టార్గానే కాదు, ఒక గ్లోబల్ ఐకాన్గా మారిపోయారు. RRR మూవీ తర్వాత మధ్యలో గేమ్ చేంజర్ సినిమా నిరాశపరిచిన ఇప్పుడు పెద్ద మూవీతో కుంభస్థలాన్ని కొట్టడానికి వస్తున్నాడు. ఒకప్పుడు లెగసీ మీద ఆధారపడ్డ సింబా ఇప్పుడు తనదైన రాజ్యాన్ని నిర్మించిన ముఫాసాగా మారిపోయాడు. స్ట్రగుల్స్ వచ్చాయి, క్రిటిసిజం పెరిగింది, కానీ అతడు ఎప్పుడూ ఆగలేదు. మారాడు, ఎదిగాడు, గెలిచాడు. ఇది కేవలం రామ్ చరణ్ స్టోరీ కాదు, ప్రతి ఒక్కరికి ఒక రిమైండర్. నువ్వు ఎక్కడ మొదలు పెట్టావో కాదు, నువ్వు ఎక్కడికి చేరావో అదే నీ స్టోరీ అని. సినీ ఇండస్ట్రీలో సింబాగా మొదలై ముఫాసాగా నిలిచిన మన హీరో రామ్ చరణ్ అన్నకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ వీడియోని ఇక్కడి వరకు చూసారంటే నా కంటెంట్ మీకు నచ్చే ఉంటుంది. నచ్చితే మన మూవీ మేర ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఒక పెద్ద చెట్టు నీడన మరో మొక్క పెరగలేదు అంటారు, కానీ నువ్వు మెగాస్టార్, పవర్ స్టార్ అనే పర్వతాల నీడలో మొదలై నీ సామ్రాజ్యాన్ని నిర్మిస్తున్నావు. నీ ప్రయాణం కేవలం నీ అభిమానులే కాదు, ప్రతి సామాన్యుడికి ఆదర్శం అన్నావు. చివరిగా నేను మీ సత్యవీర్. ఇలాంటి మూవీ కంటెంట్ కోసం, ఇన్స్పైరింగ్ స్టోరీస్ కోసం మన మూవీ మేర ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మరో అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.